వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అవిభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం, ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 3. అంశం: సామాజికాభివృద్ధి నియమాలు. తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయటం ఏదో కొంత మనశ్శాంతిని పొందటం కోసంగాక, ప్రకృతిని, సమాజాన్ని మార్చే కర్తవ్యానికి సంసిద్ధం కావటం కోసమే. సహజంగా కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ అభివృద్ధిని నిర్ణయించే నియమాలేవైనా ఉన్నాయా? సమాజం అభివృద్ధి చెందుతుందనేది వాస్తవమేనా? అటువంటి ప్రశ్నలన్నిటికీ మార్క్సిస్టు తత్వశాస్త్రం సంతృప్తికరమైన సమాధానాలిస్తుంది. దాని సహాయంతో మనం ఈనాటి వరకు మొత్తం మానవజాతి చరిత్రను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించవచ్చును. అటువంటి విశ్లేషణ నుండి మనం రూపొందించిన శాస్త్రీయ ప్రతిపాదనల మొత్తమే చారిత్రక భౌతికవాదం అనగా హిస్టారికల్ మటీరియలిజం. హిస్టారికల్ మటీరియలిజం మార్క్సిస్టు తత్వశాస్త్రంలో ఒక విడదీయరాని భాగం. మార్క్స్, ఏంగెల్స్ ఇద్దరూ హిస్టారికల్ మటీరియలిజం ప్రాతిపదికపై పెట్టుబడిదారీ విధానాన్ని అధ్యయనం చేశారు. ఆ కాలంలో పెట్టుబడిదారీ విధానం బాల్య ప్రాయంలో ఉన్నది. 1847లోనే మార్క్స్, ఏంగెల్స్ దాని అభివృద్ధి క్రమాన్ని, అంతిమంగా తోసివేయబడటాన్ని ఊహించగలిగారు. కమ్యూనిస్టు ప్రణాళిక 1848లో వారు శ్రామికవర్గ విజయాన్ని గూర్చి, పెట్టుబడిదారీ విధానం పతనాన్ని గూర్చి ప్రపంచానికి చాటారు. ఈనాటికి కమ్యూనిస్టు ప్రణాళిక ఒక చారిత్రక పత్రంగానే నిలబడి ఉన్నది. ప్రతిచోటా విప్లవోద్యమాలకు మార్గదర్శకత్వాన్ని ఇస్తూనే ఉన్నది. చారిత్రక భౌతికవాదం అనగా హిస్టారికల్ మటీరియలిజం అభివృద్ధి చెందిన తరువాత మాత్రమే వాస్తవంగా చరిత్ర ఒక శాస్త్రంగా రూపొందింది. అంతవరకు చరిత్ర ఒక విడివడిన ఘటనల కూడికగా, రాజులు, రాణుల ప్రణయ గాథలుగా, రాజుల పట్టాభిషేక గాథలుగా భావింపబడుతూ ఉండేది. చరిత్ర అంటే అది కాదని చారిత్రక భౌతికవాదం చూపింది. జంతువులు, పక్షుల వలెనే మానవుడు కూడా పలు శతాబ్దాల క్రిందట ప్రకృతికి బానిస. ప్రకృతిని జయించనారంభించటానికి మానవుడికి అనేక సంవత్సరాలు పట్టింది. అది ఒక దీర్ఘక్రమం. ఆ క్రమంలో మానవుడు అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. మానవాభివృద్ధి సుదీర్ఘ చరిత్రలో అతిముఖ్యమైన పరిణామం వర్గ సమాజ ఆవిర్భావం. వర్గాలు ఏర్పడంతో వర్గపోరాటం ప్రారంభమైంది. కమ్యూనిస్టు ప్రణాళిక మొదటి భాగం మొదటి వాక్యాలలోనే ఈ విధంగా చెప్పబడింది. ఈనాటి వరకు అస్తిత్వంలో ఉన్న సహజ చరిత్ర వర్గ పోరాటాల చరిత్రయే. ఆ వర్గ పోరాటాలు క్రింది విధంగా తెలియచేయబడ్డాయి. 1. స్వేచ్ఛాజీవి, బానిస. 2. పెట్రేషియన్, ప్లేబియన్. 3. భూస్వామి, అర్ధబానిస. 4. గిల్డ్ మాస్టర్, జర్నీమ్యాన్. ఒక్క మాటలో పీడించేవాడు, పీడనకు గురిచేయబడుతున్నవాడు. నిరంతరం ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నిలబడ్డారు. ఒకమారు పైకి కనిపించని విధంగా, ఒకమారు బహిరంగంగా నిరంతరం పోరాడారు.
ఈ పోరాటాలు ప్రతిసారీ సమాజం విప్లవాత్మకంగా పునర్నిర్మించబడటంలోనో లేక ఘర్షణ పడుతున్న వర్గాల ఉమ్మడి పతనంతోనో అంతమయ్యాయి. ఆ విధంగా శాస్త్రీయ కమ్యూనిజం స్థాపకులు అత్యంత ఆదిమదశలో తప్ప ఇతర అన్ని దశలలోనూ మానవ సమాజ చరిత్ర వర్గ సమాజంలో రెండు ప్రస్ఫుట వర్గాలను అనగా బానిసలను, బానిస యజమానులను ఉనికిలోనికి తీసుకువచ్చింది. ఈ వర్గాలకు ఒక ఆర్థిక ప్రాతిపదిక ఉన్నది. బానిసలతో సహా మొత్తం సంపదపై యాజమాన్యం బానిస యజమానులదే. సమాజంలో వర్గపోరాటం పుట్టుక ఇదే. వర్గపోరాటం నిశితమై తుట్టతుదకు బానిస సమాజం కూలద్రోయబడటానికి దారితీసింది. ఫ్యూడల్ సమాజం అనగా భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటానికి దారి సుగమం అయినది. ఈ ఫ్యూడల్ సమాజంలో అనగా భూస్వామ్య వ్యవస్థలో తిరిగి రెండు వర్గాలుగా ఫ్యూడల్ ప్రభువులు, అర్ధ బానిసలుగా విడదీయబడింది. ఫ్యూడల్ సమాజం రెండు వర్గాల మధ్య తిరిగి పోరాటం ప్రారంభమైంది. అది తుది ఘట్టాన్ని చేరుకున్నప్పుడు పెట్టుబడిదారీ సమాజంలో ఏర్పడింది. పెట్టుబడిదారీ సమాజంలో వర్గ వైవిధ్యం ప్రత్యక్షమైంది. శ్రామిక వర్గం ఒకవైపున, పెట్టుబడిదారీ వర్గం మరొకవైపున ఏర్పడ్డాయి. వర్గపోరాటం అత్యంత తీవ్రమైన తరుణంలో మనం జీవిస్తున్నాము. ప్రపంచంలో మూడవ భాగంలో ఇప్పటికే సోషలిజం ఏర్పడింది. శత్రుత్వ వర్గాలు లేకపోవటంలో సోషలిస్టు ప్రపంచంలో మనకు వర్గపోరాటం కనబడదు. ఈ విధంగా సమాజ చరిత్ర ఈనాటి వరకు వర్గపోరాటాల చరిత్రయే. వర్గాలంటే ఏమిటి? వర్గాలను ఈ క్రింది మాటలలో లెనిన్ నిర్వచించాడు. చారిత్రకంగా నిర్ణయించబడిన సామాజిక ఉత్పత్తిలో వారికి గల స్థానాన్ని బట్టి ఉత్పత్తి సాధనాలతో వారికిగల సంబంధం వల్ల అత్యధిక సందర్భాలలో చట్టంచే నిర్ణయించబడి రూపొందించబడుతుంది. శ్రమ యొక్క సామాజిక నిర్మాణంలో వాటి పాత్ర వల్ల తత్ఫలితంగా అవి పంపిణీ చేసే సామాజిక సంపదలో భాగాన్ని ఏ విధంగా, ఏ మేరకు పొందుతున్నారన్న దానివల్ల ఒకదాని నుండి ఒకటి భేదించే పెద్ద ప్రజా సమూహాలు, వర్గాలు. ఆ విధంగా పెట్టుబడిదారీ విధానంలో కష్టజీవులు ఒక వర్గం, బూర్జువా వర్గం మరొక వర్గం. ఉత్పత్తిలో ఈ రెండు వర్గాలు భిన్న స్థానాలలో ఉంటాయి. సామాజిక సంపదలో వాటి భాగం కూడా బాగా భిన్నంగా ఉంటుంది. భిన్న సమాజాలలో భిన్న వర్గాలుండగా బానిస విధానం నుండి ఈ నాటి వరకు అవి ఎల్లప్పుడూ దోపిడీ చేస్తున్న వర్గాలుగానో, దోపిడీ చేయబడుతున్న వర్గాలుగానో ఉన్నాయి. పేర్లు మారి ఉండవచ్చును, కాని ఒక వర్గంచే మరొక వర్గం దోపిడీ చేయబడడం మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నది. సమాజం వర్గాలుగా ఎందుకు విడివడి ఉంటుందన్న విషయాన్ని పరిశీలించడం ఈ దశలో అవసరం. కొంతమంది ప్రజలు చెడుగా పుట్టటం వల్ల అలా జరుగుతున్నదా? కానే కాదు. ఆదిమ సమాజంలో ఉత్పాదకశక్తులు అభివృద్ధి చెంది అధికోత్పత్తి జరగటానికి, తక్షణ అవసరాలకన్నా మిగులుగా ఉత్పత్తి జరగటానికి దారితీసిన శ్రమ విభజన జరగటంతో వర్గాలు మొదట ఆవిర్భవించాయి. ప్రకృతితో మానవుడి పోరాటంలో మొదట మార్పులకు గురైనవి అతని ఉత్పత్తి సాధనాలు. ఉత్పత్తిలో పెద్ద మార్పులకు దారితీసిన ఒక బ్రహ్మాండమైన మెట్టు. అది పురాతనమైన కొయ్యతో, రాతితో చేసిన పరికరాల స్థానే కంచు, ఇనుము మొదలైన వాటితో చేసిన పరికరాలను అతడు సంపాదించడంతో ఈ మార్పులు జరిగాయి. మిగులు కనబడటం, ప్రైవేటు ఆస్తి సంపాదించబడటం, సమాజం వర్గాలుగా విభజింపబడటం ఈ దశలో ప్రారంభమైంది. ప్రారంభ కాలంలో తెగల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఖైదీలను పట్టుకునేవారు కాదు. ఒకవేళ ఎన్నడైనా ఖైదీలను పట్టుకోవడం జరిగినా వారు చంపివేయబడేవారు. అయితే మానవుడి తక్షణావసరాలకన్నా అతడి శ్రమ ద్వారా మిగులు ఉత్పత్తి చేయటం సాధ్యపడగానే అటువంటి యుద్ధాలలో ఖైదీలు పట్టుకోబడేవారు. వారు చంపివేయబడక బానిసలుగా చేయబడ్డారు. ఈ బానిసలు తమ యాజమాని కొరకు శ్రమ చేసే విధంగా చేయబడ్డారు. ఈ రకంగా బానిస విధానం మొదట ఏర్పడింది. క్రమంగా భూస్వామి, బానిస, బూర్జువా, శ్రామికుడు ఏర్పడ్డారు. సమాజంలో వర్గ విభజనను గూర్చి అత్యంత సాధారణ వివరణం మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది. ఈ వర్గాలను పరిశీలించినట్లయితే అవి ఎల్లప్పుడూ ఘర్షణ పడుతున్న ప్రయోజనాలను కలిగి ఉండటాన్ని మనం గమనించవచ్చు. బానిస విధానంలో ఫ్యూడలిజం, పెట్టుబడిదారీ విధానాలలో వర్గాలు ఎల్లప్పుడూ తమ ప్రయోజనాలను బట్టి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండేవి. అందువల్ల పోరాటం జరిగేది. వైరుధ్య వర్గాలున్నంత వరకు వర్గపోరాటం కూడా తప్పనిసరి. వర్గపోరాటం తీవ్రమైన కొలది ఈ క్రమంలోని ఒకానొక దశలో కార్మికవర్గం అధికారాన్ని చేజిక్కించుకుని వర్గ భేదాలను తొలగించిన తరువాత వర్గరహిత సమాజాన్ని నిర్మించసాగుతుంది.
అటువంటి వర్గరహిత సమాజం కమ్యూనిస్టు సమాజం అని పిలువబడుతుంది. కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు వర్గపోరాటం అనేది కమ్యూనిస్టులు కృత్రిమంగా సృష్టించినది కాదు. దోపిడీదారులకు, దోపిడీ చేయబడుతున్న వారికి మధ్యగల రాజీలేని సాంఘిక విభేదాల వల్ల వర్గపోరాటం పుట్టింది. వర్గపోరాటాన్ని తాత్కాలికంగా అడ్డుకట్ట వేయడం లేక అణచివేయటం సాధ్యమేమో గాని అది తిరిగి ఎల్లప్పుడూ నూతన రూపాలలో ఆవిష్కరించబడుతూనే ఉంటుంది. సమాజంలో వర్గాలు ఉన్నంతవరకు వర్గపోరాటం నివారింపబడదు. మరో మాటలో చెప్పాలంటే వర్గపోరాటం నుండి విముక్తి పొందాలంటే వర్గాలు తప్పక అంతర్ధానం కావాలి. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.